రాత్రి 1 గంట అయ్యింది. ఢిల్లీ నుండి ప్యారిస్ వెళ్తున్న విమానం నిశ్శబ్దంగా ఆకాశంలో ప్రయాణిస్తోంది. మేఘాల మీదుగా వెళ్తున్న ఆ విమానంలో చాలామంది ప్రయాణికులు ఇప్పటికే నిద్రలోకి జారిపోయారు. కిటికీ పక్కన కూర్చున్న కొందరు మాత్రమే బయటకు కనిపిస్తున్న నక్షత్రాలను నిశ్శబ్దంగా చూస్తున్నారు. విమానంలో లైట్లు మసకబారగా వెలుగుతున్నాయి. ఎక్కడో ఒక మూలలో చిన్న పిల్లవాడి నిద్రలోని స్వల్ప శ్వాస శబ్దం వినిపిస్తోంది. మరోవైపు ఒక వృద్ధుడు తన గుండెల మీద చేతులు వేసుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. విమానం ఇంజిన్ మృదువైన గోల మాత్రమే ఆ నిశ్శబ్దాన్ని నింపుతోంది. ఆ సమయంలో కిటికీ దగ్గర కూర్చున్న ఒక యువతి మాత్రం నిద్రపోలేకపోతోంది. ఆమె పేరు జ్యోతి. ఆమె కళ్లలో ఏదో ఆలోచన, ఏదో భావన మెదులుతోంది. బయట ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తూ తన జీవితంలోని సంఘటనలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటోంది. అకస్మాత్తుగా విమానం స్వల్పంగా కంపించింది. అందరూ ఇంకా నిద్రలోనే ఉన్నారు. కాని ఆ యువతి గుండె మాత్రం ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆ రాత్రి ప్రయాణం ఆమెకు సాధారణం కాదు. ఏదో అసాధారణం జరగబోతున్నదనే ఒక తెలియని భావన ఆమెను ఆవరించింది. జ్యోతి కళ్లను మూసుకున్న ఆ క్షణంలోనే విమానం లోపల ఒక చిన్న అలజడి మొదలైంది. వెనుక సీట్ల వైపు ఒక చిన్న బిడ్డ అకస్మాత్తుగా ఏడవడం ప్రారంభించింది. మొదట అది సాధారణంగా అనిపించింది. కాని ఆ ఏడుపులో ఒక అసహజమైన భయం ఉంది. ఆ బిడ్డ తల్లి గందరగోళంగా చుట్టూ చూస్తూ ఏమైందమ్మా అని పలుమార్లు అడిగింది. కాని బిడ్డ మాత్రం మరింత గట్టిగా ఏడుస్తూనే ఉంది. అదే సమయంలో కేబిన్ లైట్లు ఒక్కసారి మసకబారాయి, మళ్లీ వెలిగాయి. ఆమె కళ్లను నెమ్మదిగా తెరిచింది. ఆమె గుండెలో ఒక తెలియని భావన కలిగింది, ఇది సాధారణం కాదని. ఆమె మళ్లీ కిటికీ బయట చూసింది. కొద్దిసేపటి క్రితం ప్రశాంతంగా కనిపించిన ఆకాశం ఇప్పుడు కొంచెం భయానకంగా కనిపిస్తోంది. ఏవో దుష్ట శక్తులు విమానాన్ని చుట్టుముట్టినట్టు గ్రహించింది. దూరంలో మేఘాలు గట్టిగా కుదురుతున్నాయి. విమానంలో కొంతమంది ప్రయాణికులు ఒక్కరినొకరు చూసుకుంటున్నారు. కొంతమందికి ఆందోళన మొదలైంది. జ్యోతి లోపల మాత్రం ఒక వింత నిశ్చలత. ఇది యాదృచ్ఛికం కాదు అని ఆమె మనసులో అనుకుంది. జ్యోతి నెమ్మదిగా చేతులను కలిపింది. ఆమె పెదవులపై మృదువైన ప్రార్థన మొదలైంది. ఆమె ప్రార్థన మొదలైన క్షణంలోనే విమానం స్వల్పంగా కుదిపింది. అది కేవలం ఒక టర్బులెన్స్ కాదు. ఏదో పెద్దది ప్రారంభమవుతున్న సూచనలా అనిపించింది. విమానంలోని చివరి వరుసలో 7 మహిళలు ఒకరి పక్కన ఒకరు కూర్చోనున్నారు. వాళ్లందరూ నల్లని దుస్తులు ధరించి, కళ్లను మూసుకుని, ఎవరూ అర్థం చేసుకోలేని మాటలను మురుమురుమంటూ ఉన్నారు. వాళ్లు ప్రత్యేకంగా కలిసి కూర్చోవాలని కోరుకున్నారు. టేకాఫ్ అయినప్పటినుంచి ఒక్కరు కూడా కదలలేదు. వాళ్లు సాధారణ ప్రయాణికులు కాదు, వాళ్లు ఒక రహస్య సంఘటన చేయటం కోసం వచ్చారు. ఎందుకంటే ఆ విమానంలో భారతదేశానికి చెందిన వివిధ రంగాల అత్యుత్తమ శాస్త్రవేత్తలు ప్రయాణం చేస్తున్నారు. వాళ్లందరూ ఒకే వరుసలో కూర్చోవాలని రిక్వెస్ట్ చేశారు. విమానం బయలుదేరిన దగ్గర నుండి వారిలో ఒక్కరు కూడా కదల్లేదు. ఒక మహిళ చేతిలో ఎర్ర తాడు ఉంది. మరో మహిళ చేతిలో పుర్రె ఆకారంలో ఉన్న ఆభరణం ఉంది. వాళ్లు నెమ్మదిగా ఒకరికొకరు చెప్పుకున్నారు. ఈ విమానంలో ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు మన ప్లానుకు ప్రమాదం. అది ఆరిపోవాలి. ఆ వెలుగు జ్యోతినే. వాళ్లు జ్యోతి గురించే మాట్లాడుతున్నారు. కాని ఆమెకు అది తెలియదు. జ్యోతి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమెకు ఏదో తప్పుగా అనిపించింది. అప్పుడు ఆమె చెవిలో ఒక మృదువైన స్వరం వినిపించింది. లేచి ప్రార్థించు, నువ్వు ఒంటరిగా లేవు. ఆమె ఒక్కసారిగా కళ్లను తెరిచింది. ఇది నా ఊహేనా అని అనుకుంది మొదట్లో. కాని ఆ స్వరం మళ్లీ వినిపించింది. ఇప్పుడే ప్రార్థించు. ఈసారి ఆమె సందేహించలేదు. ఎందుకో అర్థం కాకపోయినా ఆమె ఆ స్వరాన్ని అనుసరించింది. ఆమె లేచి వాష్రూంకి వెళ్లి తలుపు మూసుకుని తన చేయిని తలుపుపై ఉంచి ప్రార్థించడం ప్రారంభించింది. ప్రభూ, ఏమి జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. కాని ఈ విమానాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను. ప్రతి ప్రయాణికుడిని, ప్రతి ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. నీ రక్షణలో ఉండాలి.
నీ పవిత్ర అగ్ని ఈ విమానాన్ని పరిశుద్ధం చేయాలి. అదే సమయంలో విమానం వెనుక భాగంలో ఆ 7 మహిళలు ఒక్కసారిగా ఆందోళన చెందడం మొదలుపెట్టారు. వాళ్లకు చెమటలు పట్టాయి. వాళ్ల చేతులు వణికాయి. ఒక మహిళ కేక వేసింది, ఎవరో ప్రార్థిస్తున్నారు. మరొక మహిళ చెప్పింది, ఆ వెలుగు బలపడుతోంది. మరొక మహిళ, ఎవరో సమతుల్యతను భంగం చేశారు, చెప్పింది. వాళ్ల చేతిలో ఉన్న వస్తువులు నేలపై పడిపోయాయి. విమానంలో ఒక్కసారిగా గాలులు మారినట్లు అనిపించింది. విమానమంతా స్వల్పంగా కంపించింది. ప్రయాణికులు భయపడ్డారు. కాని పైలట్ నుండి అనౌన్స్మెంట్ వచ్చింది. ఎలాంటి సాంకేతిక సమస్య లేదు. ఇది యంత్ర సమస్య కాదు, ఇది ఆధ్యాత్మిక యుద్ధం. ఆకాశంలో మేఘాలపై ఒక అద్భుతమైన యుద్ధం జరుగుతోంది. ఒకవైపు దేవుని సేవకులు వెలుగుతో మెరిసే రెక్కలతో, బంగారు కవచాలతో, శాంతి మరియు ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. మరోవైపు చీకటి రూపంలో ఉన్న దెయ్యాలు, పొగలా విస్తరించే శరీరాలు, భయంకరమైన కళ్లతో, విధ్వంసానికి ప్రతినిధులుగా ఎదురొడ్డి నిలుస్తున్నాయి. వారి మధ్య జరిగే పోరు కేవలం శక్తుల పోరాటం కాదు. అది మంచి మరియు చెడు మధ్య శాశ్వత యుద్ధం. ప్రతి ఢీకొట్టు వెలుగు మరియు చీకటి మధ్య ఒక నిర్ణయ క్షణంలా మారుతోంది. విమానాన్ని క్రిందకు లాగాలను చూస్తున్న చెడు శక్తులను అడ్డుకుంటున్న దైవశక్తులు. కింద ప్రశాంతంగా ప్రయాణిస్తున్న విమానం ఈ మహాసంగ్రామానికి తెలియకుండా సాగిపోతుంది. వాష్రూంలో జ్యోతి ఇంకా ప్రార్థిస్తోంది. ఆమె ఇప్పుడు గట్టిగా చెబుతోంది, ఈశ్వరనామంతో ఈ విమానంలో ఉన్న ప్రతి చీకటి ప్రదేశమూ శివశక్తితో వెలుగొందాలి, కాంతితో నిండిపోవాలి. అలా ఇప్పుడే జరగాలి అంటూ ఆర్డర్ వేసింది. ఆ మాటలతో విమానంలో ఒక అజ్ఞాత శక్తి వ్యాపించింది. వెనుక కూర్చున్న ఆ మహిళలు ఒక్కొక్కరుగా బలహీనంగా మారిపోయారు. వాళ్లు ఇక మంత్రాలు చదవలేకపోయారు. వాళ్ల కళ్లలో భయం కనిపించింది. మనకు ఇక్కడ స్థానం లేదు అని ఒకరు చెప్పారు. ఆ శక్తి వారిని అణచివేసింది. ఈ దృశ్యం మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తుంది. మనకు కనిపించని లోకాలలో కూడా ధర్మం కోసం యుద్ధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. విమానము చివరకు సురక్షితంగా దిగిన తర్వాత ఒక ఎయిర్ హోస్టెస్ నెమ్మదిగా జ్యోతి దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, మీరు ఎవరో నాకు తెలియదు. కాని ఈ ప్రయాణంలో ఏదో జరిగింది. మీరు ఈ విమానంలోని వాతావరణాన్ని మార్చారు. జ్యోతికి జరిగినదంతా పూర్తిగా తెలియకపోయినా ఒక విషయం మాత్రం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. 30,000 అడుగుల ఎత్తులో కూడా దేవుడు తన ప్రజల కోసం యుద్ధం చేస్తాడు. మనము ఎక్కడ ఉన్నా ఆయన రక్షణ మనతోనే ఉంటుంది. మీరు దేవుడు ఎక్కడ ఉన్నా గాల్లో కూడా మనల్ని రక్షించగలడని నమ్మితే అంతా శివమయం అని కామెంట్ చేయండి. ఈ కథను అవసరమైన వారికి షేర్ చేయండి. మరియు గుర్తుంచుకోండి, శత్రువు యొక్క ఏ శక్తి అయినా దేవుని శక్తి ఎదుట నిలవలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.